హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు తల్లి గర్భంలోనే పడక మునిపే నిన్ను, నన్ను అనేక మంది ప్రవక్తలను ఎన్నుకొన్నాడు. నువ్వు పుట్టక మునుపే నేను నిన్ను ఎన్నుకొన్నాను అని దేవుడు చెప్తున్నాడు. ప్రియా సహోదరి, సహోదరుడు. మరి అయినప్పుడు నువ్వు పుట్టక తెలికే దేవుడు ఎన్నుకుంటే మరి మధ్యలో వచ్చిన ఈ బంధాలు మనకి అడ్డు వస్తున్నాయా? మరి మనలో ఉన్నటువంటి ఈ బంధాలు మనకి అడ్డుపడుతున్నాయా? చూద్దాము. తల్లి గర్భంలో పడక మునిపే నేను నిన్ను ఎన్నుకొన్నాను అని దేవుడు పలికితే జెర్మియా గ్రంథం 1:4 ఇర్మియాను దేవుడు తల్లి గర్భంలోనే రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నేను నిన్ను పవిత్రపరిచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని అని యెషయా, ఇర్మియా ఈనాడు నిన్ను నన్ను తల్లి గర్భంలో రూపొందింపక మునిపే, అసలు పుట్టక మునిపే దేవుడు మనల్ని ఎన్నుకొన్నాడు. మనలను ఎన్నుకొని దేవుడు వారి స్థానము వేరే వారికి ఇవ్వలేదు. ఆఖరికి వారి తల్లి కానీ, వారి భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ ఎవరినో ఎన్నుకోలేదు దేవుడు. ఎందుకంటే దేవుడు ఎన్నిక మారదు. దేవుడి ఎన్నిక, పిలుపు ఎప్పటికీ మారదు. అయితే దేవుని పిలిచిన వ్యక్తి ఉండగానే మనము వేరొకరిని మరలా వీరి స్థానంలో చూపించారా? పూర్వక ప్రవక్తలు కానీ ఎవరైనా చూపించలేదు. ఇర్మియా భార్యను కానీ, ఇర్మియా కుమారుణ్ణి కానీ ఇర్మియా స్థానంలో నిన్ను ఎన్నుకొన్నాను, నేను నిన్ను పిలిచాను అని పిలిచారా? దేవుడు పిలవలేదు. ఎన్నిక ఒక్కసారే జరుగుతుంది. ఎన్నికలో మార్పు ఉండదు. దేవుని ఎన్నిక, పిలుపు మార్చబడనేది అని కూడా మనకి బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, అందుకనే మనం ఎన్నుకున్న వారం అంట ఎవరం అనేది మనకి ఇక్కడ చెప్పబడుతుంది. 1 పేతురులో చీకటి నుండి వెలుగులోనికి పిలిచిను, దేవుడు ఎన్నుకున్న వారు రాచరికపు బృందము, పవిత్రమైన దేవుని సొంతము, అద్భుత కార్యాలను ప్రకటింప ఏర్పరపబడిన వారే ఈ ఎన్నుకొనబడిన వారు. ఎవరయ్యా అంటే దేవుని చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచి దేవుడు అంట వారిని పవిత్రపరిచి తన సొంత బిడ్డలుగా చేసుకొని వారు అద్భుత కార్యాలు, నా యొక్క అద్భుత కార్యాలు ప్రకటించటానికే నేను ఏర్పరచుకొని ఎన్నుకున్నాను. వీరు రాచరికపు గురుకులము, అంటే రాచరికపు అంటే రాజులకు అంటే ఎన్నుకున్న యాజకులకు సంబంధించిన కుటుంబము, యాజకులము, బృందము మనము. ప్రియ సహోదరి, సహోదరుడా, అందుకనే మన స్థానంలో ఇంకెవరిని కూడా చూయించకూడదు, పెట్టకూడదు. దయచేసి కూడా తల్లి, తండ్రి, పిల్లలు, భర్త, ప్రతి ఒక్క ప్రవక్తకి ఎవరున్నారు? కుటుంబం ఉంది. పలానా యెషయా అంటే పలానా వారి కొడుకు, పలానా వారి అన్న, తమ్ముడు అని చెప్పబడుతుందే కానీ వారికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న మనిషి, వ్యక్తి దేవునికి అతి పవిత్రమైన వాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, తన సొంత పోలికలు, తన సొంతమైన జనమని చెప్పబడుతున్నారు. ఎన్నికైన వారు ఆషామాషాగా ఎన్నుకోలేదు. దేవుడు ఏదో నీకు ఆస్తి ఉంది అని, అందం ఉందని, డబ్బు ఉందని చూసి ఎన్నుకోలేదు. ఏమీ లేనటువంటి వాడినే దేవుడు, అతి చిన్న వాడినే, అతి తక్కువ వాడినే దేవుడు ఎన్నుకొన్నారు. ఏ లోకంలో ఎన్నిక లేని వారినే ఎన్నుకున్నాడు దేవుడు. చదువు రాని వారినే ఎన్నుకున్నారు. అందుకే ఆ ఎన్నికకు ఒక గుర్తింపు ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి దేవుని ఎన్నికను, పిలుపును నిర్లక్ష్యం చేయవద్దు. ఎన్నుకున్న వారిని, పిలిచిన వారిని కూడా చిన్న చూపు చూడవద్దనేదే నా యొక్క ఈ మెసేజ్. దేవుని పిలుపు తల్లి గర్భంలో రూపొందింపక మునిపే ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ బంధాలన్నీ మనకి మధ్యలో వచ్చాయి. తల్లి, తండ్రి, వీరు తల్లి కూడా మధ్యలో వచ్చినామే కదా. తల్లి గర్భంలోనే రూపొందింపక మునిపే నేను ఎన్నుకున్నాను అంటే తల్లి, తండ్రి. అందుకనే నన్ను అనుసరించేవాడు తన తల్లిని కానీ, తన తండ్రిని కానీ, తన ఆస్తిని కానీ, తన సహోదరిని కూడా సమస్తమును వదిలిపెట్టి నన్ను అనుసరించమని క్రీస్తు ప్రభు పలికాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, కేవలము నన్ను మాత్రమే పిలిచాడు. దేవునికి అమూల్యమైన బిడ్డలుగా మరి ఆ యొక్క దేవుని పిలుపుకు విలువనిచ్చి ఎన్నికను మనం గౌరవించి, ప్రభువా నన్ను రాచరికపు గురుకులము అంటున్నావే, ఇదిగో నీ సేవ చేయుటకు పవిత్రపరిచి ఇక నుంచి నన్ను నీ యొక్క సొంత బిడ్డగా చేసుకుని నీ యొక్క అద్భుత కార్యాలు మాత్రమే ప్రకటించుటకు వినియోగించమని అడుగుదాం. ఆమేన్.